మనస్సులోనే ఉన్నాడని చెప్తారు. ఈ స్తంభం చూపిస్తావా అంటే అప్పుడు అంటే వస్తా అట్లా పరమాత్మ విష్ణుమూర్తి విధంగా ఉంటాడు. శివుడు కూడా ఆ లింగస్వరూపక సర్వాంతర్యామిగా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్తాం. మన లోపల ఉన్న చిచ్చక్తి సహస్ర శీర్షం దేవం విశ్వ అలా చెప్తాం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత చెప్తాం. మన లోపలే బియ్య గింజలో చివర కొనక ఉన్నంతగా పరమాత్మ ఉంటాడు. అటువంటి పరమాత్మ మొత్తం వ్యాపి ఉంటాడు. ఆ విధంగా 5 శ్లోకాలు చేసిన తర్వాత 5 ముఖాలకి నమస్కారం చేస్తారు. తూర్పు నుంచి 10 దిక్కుల్లో కూడా ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి 10 దిక్కు ఒక్కొక్క పేరుతో పూర్వే పశుపదే పాతు, దక్షిణే పాతు శంకర, పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠ తదోత్తరే, ఈశాన్యాం పాతు మేశ్వరో, యాజ్ఞేయాం పార్వతీపతి, నైరుత్యాం పాతు రుద్రో, వాయువ్యాన్ నీలలోహిత, ఊర్ధ్వే త్రిలోచనఃపాతు అధరాయాం మహేష్. ఈ విధంగా 10 దిక్కుల్లో ఉన్నటువంటి ఈశ్వర నమస్కారం చేస్తారు. తర్వాత ఒక పని చేయాలంటే శరీరం కావాలి, అందులో ప్రాణం కావాలి. అందువల్ల మనకేంటి ఈ ప్రకృతిని మొత్తం కాపాడేవాళ్ళు దిక్పాలకులు. ఆ దిక్పాలకుల త్రాతారం తొన్నో అగ్నే సుగన్న పంథ అనే మంత్రాలతోటి 10 దిక్కుల్లో ఉన్నటువంటి ఆ దిక్పాలకుని నమస్కారం చేసి ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి దేవతని శరీరం ఆవాహన చేస్తారు. తూర్పున ఉన్న ఇంద్రుడిని నొష్టన, ఆగ్నేయ అగ్నిహోత్రుని కళ్ళల్లో, ఈ విధంగా ఒక్కొక్క దిక్కుల్లో వాళ్ళని ఇది ఒక్కొక్క దిక్కు ఆవాహన చేసి దాంట్లో గమాగమస్థం గగనాది శూన్యం చిద్రూపదీపం ప్రతిమిరాపహారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ. ఆ విధంగా 16 భాగాలు ఉంటాయి మన శరీరంలో. శిఖా శిరశ్చ మూర్ధాచ లలాటం నేత్రకర్ణయోహో ముఖంచ కంఠంచ బాహూచ హృన్నాభిశ్చ కటిస్థిత ఊరు జాను జంఘపాదు. వీరికి అక్షరాలు 16. పరమాత్మ తాండవం చేస్తూ ఉండగా ఆ డమరకంలోంచి 16 భాగాలుగా ధ్వని వస్తుంది. అటువంటి 16 భాగాలు శరీరం తయారు చేసి ఆ శరీరంలో ప్రాణం పోసి జీవాత్మ అంతరాత్మ పోసి దాన్ని మనం రక్షించుకోతారు. మనం రక్షించిన ఏమేమి మనం ఎప్పుడు దొరుకుతామని చూస్తుంటే మన శరీరం మనకి ఉంటుంది, లోపల ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటుంది. ఇంతేకాకుండా పూర్వజన్మలో చేసే పుణ్యమో పాపమో కూడా ఉంటుంది. ఎటువంటి త్వగస్థై సర్వపాపై ప్రముచ్యతే సర్వభూతేష భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షత యక్షయమదూత. ఇవన్నీ మనం ఎప్పుడు దొరుకుతామని చూస్తాయి. వాటి నుండి మనం రక్షించు స్వామి అని చెప్పేసి ఈ విధంగా మహాన్యాసంగా ఆ లోపల మన శరీరం ఆవహించుకొని ఆ స్వామిని పూజ చేస్తున్నారు. ఇది ఇక్కడ జరిగే కార్యక్రమం. ఇది చాలా విశేషంగా ఈరోజు ఆ వరుణదేవుని ప్రార్థన చేస్తూ మిగతా శతానవాకాలు మేము చదువుతూ ఉంటాం. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.